ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ఇలా వచ్చేసి వెళ్ళేసి వచ్చారు సెకండ్ డే. ఎట్లయిందిరా? నువ్వు చూస్తున్నావా లేకపోతే నువ్వు వాకింగ్ చూసుకుంటున్నావా? నువ్వు అది చేస్తున్నావా? చూస్తున్నావా డ్రైవింగ్? కనిపిస్తుంది కదా బయటనే. చేస్తున్నారా? బాగా చేస్తున్నారా? చట్నీ అంతా మీద పోసుకుంటూ తింటున్నావు, లడ్డు ప్యాంటు మీద అంతా పడ్డది. నువ్వు చిన్నడా? చిన్నదైతే మాట్లాడతారు, లెఫ్ట్ రైట్ మాట్లాడతారు ఊరికే. నేను టిఫిన్ చేయాలి, మళ్ళీ బయట తీసుకొచ్చుకున్న దోశ పిండి నానబెట్టాలి. ఈరోజు అయితే నేను ఖచ్చితంగా 8-10 అయితే ఏ టైంకి లేస్తుంటే, ఒకవేళ వీళ్ళు కరాటే కనుక వెళ్ళకపోతే కరాటీకి వెళ్ళిరని 6:20కే వెళ్ళిరు. మళ్ళీ వండుకొని 7:30కి లేచి ఇంకా అయిపోయింది. ఈరోజుతో నీ పూజ అయిపోయాయి కదా, మంచిగా చేసుకున్నా అంతా. 21 days ఇతను కూడా అయిపోయింది. ఇంకా పిల్లలకి ఏదో ఒకటి జాయిన్ చేసినాం కాబట్టి ఇప్పటి నుంచి ఈ టైమింగ్స్ అనేది పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నమాట. పొద్దున్నే లేవాలి. నేను ఖచ్చితంగా సండే అయితే 8 గంటలకే లేస్తుంది. ఇంక ఈరోజు డిస్టర్బెన్స్ 2 సార్లు అతనికి లేచినా వీళ్ళకి లేచినా మధ్యలో వస్తే వండుకునే లేచిన. ఇంకా నేను ఈరోజు యోగా చేయలే, ఇప్పుడు చేయాలి. ఈవినింగ్ అయినా చేయాలి. ఏదో ఒక టైం పెట్టుకుంటే ఖచ్చితంగా రోజు మొత్తంలో చేస్తా, పొద్దున్నే. యాక్చువల్గా ఇప్పుడు ఒక ప్లేట్ తెస్తే 2 తింటుండే, ఇప్పుడు ఒక్క ప్లేట్ ఒక్కొక్కటి తినే అంత పెద్దగా అయిపోయారు చూడు. ఒక్క ప్లేట్ 2 తిని మిగిల్స్తుండే చాలు అని. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేట్ పట్టుకున్నాం. ఇంకొక 20 minutes అయితే 10 అవుతుంది. జస్ట్ ఇప్పుడు యాక్చువల్గా నేను రోజు చెక్ చేసుకుంటా 8 o'clock వీడియో పోయిందా లేదా అని చెప్పేసి. ఈరోజు కూడా పోయింటదిలే అని చెప్పేసి ఇంకా నార్మల్ పనులు వేసుకుంటూ కూర్చున్నా. చూద్దాం వీడియో అని చెప్పేసి ఓపెన్ చేసి చూస్తే వీడియో రిమూవ్డ్ అని వచ్చింది. అందులో ఏముందని రిమూవ్డ్ వచ్చినాయేమో. చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చింది. అప్పుడెప్పుడు లైన్గా దుబ్బుతూనే ఉండేటోడు రిమూవ్డ్ అని. మళ్ళీ అప్పీల్ చేసిన, వస్తుందో రాకపోతే మళ్ళీ ఆ వీడియోని ఎడిట్ చేయాలి. మళ్ళీ కొంచెం ఎడిట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తా. మేబీ లాస్ట్ దగ్గర పిల్లలు అదే ఏమంటారు ఆయన పిల్లలు కరాటీకి వెళ్ళేసి వచ్చిన తర్వాత స్నానంకి అనేసి వెళ్తున్నారనమాట. సో స్నానంకి వెళ్ళండి మీరు, వచ్చినాక ఇంకా తినేసి స్కూల్కి తయారవుతురు అని చెప్తున్న టైంలో వాళ్ళు బట్టలు ఇప్పుకొని స్నానంకి అనేది వెళ్తున్నారనమాట. అంటే బత్తెలు ఉన్నారు, కంప్లీట్గా బత్తెలు కూడా లేరు, తీస్తున్నారు బట్టలు స్నానం కోసం అని చెప్పి. ఒక టీ-షర్టు ఒకటి ప్యాంటు తీస్తున్నాడు. సో ఆ క్లిప్స్ అనేది పెట్టిన. సో మేబీ ఆ క్లిప్స్ కోసం కనుక రిమూవ్ చేసిందేమో తెలియదు. యాపిల్ అయితే చేసిన, వస్తే ఓకే, రాకపోతే ఆ క్లిప్స్ కట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తా. ఇంకా ఈరోజు కొంచెం లేట్ వస్తుంది వీడియో. రోజు 8 o'clock వచ్చేది, మధ్యాహ్నం వస్తుంది. మీరు వాళ్ళు నాకు అప్పీల్ చేసేది వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటారో తెలియదు కదా. సో సారీ ఇందులో ఏం లేదు, మేమే మిస్టేక్ చేసినామంటే వీడియో వచ్చేస్తుంది. లేదు మేము తీసేస్తున్నామంటే ఇంకా మళ్ళీ నాకు ఎడిటింగ్ చేసుకోవాల్సి వస్తుంది. చూద్దాం వాళ్ళ రిప్లై బట్టి మనం మళ్ళీ ఏ టైంకి వీడియో పెట్టేది అనేది డిసైడ్ అయింది. చాలా రోజుల తర్వాత మళ్ళీ యాక్షన్ పడింది. సో విలేజ్కి అయితే మంచిగా స్నానం చేయించిన, ఏమంటారు ఆయిల్ పెట్టి బాగా రుద్ది చేయించిన. ఎక్కడ మురికి అక్కడ వాళ్ళే చేసుకుంటారు, అది రోజు సరిగ్గా చేసుకోరు. ఎక్కడ మురికి అక్కడ పెట్టుకుంటారు. ఇంకా మంచిగా చేయించిన. అండ్ వీడియో కూడా అప్పీల్ పెట్టినా కదా, రిజెక్ట్ అయింది. నేను అనుకున్నా రిజెక్ట్ అవుతుందని. సో లాస్ట్ పిల్లలే పార్ట్స్ ఉన్నాయని చెప్పినా కదా వాళ్ళు స్నానం వెళ్తున్నప్పుడు. సో అవన్నీ డిలీట్ చేసి మళ్ళీ రీఅప్లోడ్ అయితే పెడతా. జల్లి పడుకొని మార్నింగ్ లేచిన తర్వాత పాలు తావాలంట. పాలు తాగమన్నారు. పాలు షుగర్ చేసుకొని తింటామా, బాగుంటాయి. ఏం పెట్టాలరా బొమ్మలు? వీళ్ళు ఇంకా హోంవర్క్స్ చేసుకోవాలి. హోంవర్క్స్ అట్లే ఉన్నాయి.
కొద్దిసేపు బొమ్మలు చూస్తాము, తర్వాత రాసుకుంటాము అంటున్నారు. 11:30 అవుతుంది. సో మేమైతే ఇప్పుడే బయటికి తెలిసి అన్నీ కొనుక్కొని వచ్చినాం, ఇంకా ఎవ్రీ వీక్ లాగా. ఏందే నువ్వు కరెక్ట్ వీడియో స్టార్ట్ చేసినప్పుడే ఇంకా అట్లా పానీపూరి కూడా తినేసి వచ్చినాం. నేను దహీపూరి తిన్నా, వీళ్ళిద్దరు వేరు పానీపూరి తిన్నారు. వాడేమో కట్లెట్స్ తీసుకున్నాడు. ఆడొక్కదే తినే మూత వల్ల తీసుకున్నాడు కానీ కాలుతుందని లాస్ట్ కొంచెం పడేయాల్సి వచ్చింది. మావి తిన్న మాకు హెవీ అయిపోయింది, ఎవరు తినలేకపోయినాం. పొద్దుగాల అన్నం చేసిన చూపిస్తా ఆగుది, ఎట్లా చేసిన అన్నం అట్లే ఉంది. తను పెళ్ళికి పోయి తినేసి వచ్చిండు. పిల్లలు ఇద్దరు తిన్నారు, నేను మ్యాగీ వేసుకుని తిన్నా, నేను అన్నం తినలే ఈరోజు. ఈవినింగ్ వెళ్ళేటప్పుడు కూడా గుడికి 6:30కి బయలుదేరినాం. లేట్ అయిపోతుందని చెప్పేసి వచ్చేసిన. గ్యాస్ కూడా కడుక్కోవాలి. గ్యాస్ యాక్చువల్గా నీట్గానే ఉంది కానీ ఇది ఈవినింగ్ మ్యాగీ వేసినప్పుడు మసాలా పడింది. అప్ప చీమలు చూడండి ఎట్లా చేసినామన్నాం అట్లే ఉంది. ఇప్పుడు అందరు పానీపూరి తినేసి వచ్చినాం, ఏం తింటామో ఏమో తెలియదు. అన్నం అయిపోతే అదే పెడతారు రేపు వాళ్ళకి. అన్నం అదే పెట్టి పప్పు ఒక్కటి తీసిస్తే అయిపోతుంది. సో రేపు మళ్ళీ 2 లేవాలి కాబట్టి ఈరోజు వండుకోవాలి తొందరగానే అనుకుంటా, కానీ ఈవినింగ్ అంతా వేసేసి వచ్చి మళ్ళీ నేను 2 days వీడియో ఒకటేసారి ఎడిటింగ్ చేసుకుంటాను. ఎందుకంటే రేపు నాకు ఎడిటింగ్ చేసుకోవాలి అదంతా అని అనిపించదు. అందులో ఫాస్టింగ్ ఉంటా కదా, బాగా ఇదైపోతుంది అనమాట. పూజ అయిపోయినాక మళ్ళీ సాయంత్రం టెంపుల్కి వెళ్ళేసి వాయనం ఇచ్చేసి చెట్టు పెట్టేసి వచ్చినాక ఇంకా నేను పడుకుని పోతా తొందరనే. ఇంకా ఎడిటింగ్ అసలు రేపు ఎటువంటి వీడియోస్ చూడను, ఫోన్ చూడను. ఏమన్నా దేవుడు ఏమన్నా సాంగ్స్ వినడం కానీ యూట్యూబ్ చెక్ చేసుకోవడం కానీ తప్పితే ఇంకా నేను వేరే వీడియోస్ ఫోన్ అవి చూడను. ఎక్కువ శివ పురాణం, శివుడికి సంబంధించిన రాయడం, చదవడం అవే చేస్తుంటాను. సో పూజ చేసుకున్న రోజు వేరేటివి ఏం చేయను. అందుకే నాకు ఎడిటింగ్ కూడా చేయాలనిపించదు. ఏదైనా మధ్యలో పోయిపో గుడికి వేసి వచ్చినాం పోయిపో. సో ఒక్క మైండ్కి పోతే ఒక మైండ్ మర్చిపోతాను నేను. అదే ఎడిటింగ్ అంతా ఏం చేయను. మధ్యలో వీక్లోనే ఎప్పుడైనా ఒక 2 days వ్లాగ్ ఒకటే రోజు ఎక్కువ తీస్తుంటాను అనమాట. సో ఆ రోజు వ్లాగ్ అనేది 2 daysకి పెట్టాల్సిందంత వస్తుంటుంది. ఎందుకంటే 30 minutes వీడియో దాకా వెళ్ళిపోతాయి. 30 minutes వీడియో పెడితే ఎవరు చూడరు కాబట్టి 15 minutes ఎవరు చూడడు, నా మెమరీస్ కోసం కాబట్టి నేను కూడా 15 minutes చాలనుకుంటా, కొంచెం పెట్టుకుంటాను అనమాట. సో ఇంకా రేపటిది ఎల్లుండి ఈ మధ్యలో తీసి తింటా కదా ఎక్స్ట్రా వీడియో, అది పెట్టేస్తా. ఇంకా రేపు పూజ అంతా అయిపోయినాక ఇంక జస్ట్ పడుకుండిపోతాను నేను అంతే. ఈ ఎడిటింగ్లు ఫోన్ చూడాలి ఏం ఉంటలేవు. అందుకని నేను రేపటిది ఎడిటింగ్ చేసుకోవాలి, మళ్ళీ ఎల్లుండి 2 videos ఇప్పుడు ఎడిటింగ్ చేయాలి. మళ్ళీ వచ్చినాక ఈ బాసలు అనేవి అన్నీ దోమేసి తొందరగా పడుకోవాలి. మా హస్బెండ్ ఈరోజు మధ్యాహ్నం అంతా మంచిగా వండుకుండు. అయినా అతను లేచి కూడా ఏం లేదు, అతను టెంపుల్ తిరిగేది అయిపోయింది ఈ రోజుకే. మంచిగా వండుకుంటాడు. ఇంకా రేపు వాడికి కరాటీకి వెళ్ళాలి కదా, 6 o'clockకే లేస్తారేమో. నేను లేచినాక 3 గంటల తర్వాత వాళ్ళు లేస్తారు. సో వాళ్ళకి రేపు స్కూల్ కూడా ఉంది, కరాటీ ఉంది కాబట్టి నేను రేపు పీటలు దేవుడి సమ్ములు కూడా తోముకోవాలి. లాస్ట్ వీక్ అట్లా తోముకొని పెట్టుకున్నందుకే నాకు ఆ రోజు తొందరగా అయిందనమాట. మరుసటి రోజు ఎప్పుడు 12 గంటలకు అయిపోతే ఆ రోజు 10:30కే అయిపోయింది. పూజ సామాన్లు అవన్నీ ఒకరోజు ముందే తోము పెట్టుకున్నాను. అసలు నాకు సొయ్యలేదు పూజ సామాన్లు తోముకోవాలని. సరే ఇంకా ఇదే లేట్ వాడుకోకూడదు, పొద్దున తొందరగా లేస్తాను కాబట్టి తొందరగా వాడుకోవాలి అని ఎన్నోసార్లు అనుకుంటా, కానీ ఇట్లే ఉంటుంది, కుదరదు. దెబ్బ వేసుకుంటా. ఫస్ట్ ఎడిటింగ్ చేసేసి తర్వాత పూజ సామాన్లన్నీ వేసుకొని సెంతే ఇవ్వండి మీరు. నిన్నైతే వచ్చి రాగానే ఆ ఇంటికాడికి పోయిండు. హోంవర్క్స్ రాయరా అంటే అదేమంటారు పిశాచి సినిమా చూసిండు, మీరాయి సినిమా, 2 సినిమాలు చూసిన కానీ హోంవర్క్స్ అయిపోగొట్టిలేడు. పెద్దోడు చిన్నోడు అయిపోగొట్టిండు. 2 సినిమాలు చూసినంత టైం ఉంది, హోంవర్క్స్ కంప్లీట్ చేసే టైం లేదు ఇతనికి. ఇప్పుడు ఇంకా రాసుకుంటూ కూర్చుండు. ఇంకా హిందీ ఉంది మ్యాథ్స్ అయిపోయినాక.
మళ్ళీ రేపు స్కూల్ పోను హోంవర్క్స్ రాసలేను కదా అంటాడు. మళ్ళీ రాసినా అయిపోయినా నేను స్కూల్కి దొబ్బేస్తా, చూసుకో. కంప్లీట్ చేయి ఫాస్ట్గా.